తేజు డెవలపర్స్ తేజ్ని గ్రాండ్ అధినేత తోట శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు HN9 టీవీ 2026 నూతన క్యాలెండర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ముందుగా మీకు మా HN9 టీవీ ఛానల్ తరఫున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, మీ వ్యాపారం కోవూరు నియోజకవర్గంలో కావచ్చు, ఇంకా అన్ని దగ్గర సర్వేపల్లి నియోజకవర్గం కావచ్చు, అన్నిట్లోనూ ముందుంటున్నారు మీరు. సో ఈ 2025 ఎలా నడిచింది సార్? 2026 ఎలాంటి రెజల్యూషన్స్ పెట్టుకున్నారు? ముందుగా HN9 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. యాక్చువల్గా తేజు డెవలపర్స్ మరియు తేజ్ని గ్రాండ్కి అయితే 2025 బాగా కలిసి వచ్చింది. అలాగే 2026 కూడా ఇంకా బాగా ఉండాలని మనస్ఫూర్తిగా మీరు అందరూ కోరుకోవాలి. ఏమనుకుంటున్నారు సార్? రెజల్యూషన్స్ ఏం పెట్టుకున్నారు? అంటే కస్టమర్ల నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు, అలాగే మేము ఏదైతే చెప్పామో డెవలప్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా అనుకున్న విధంగా చేసి ఇంకా కొంతమంది కస్టమర్ బేస్ పెంచాలని మా కంపెనీ తరఫున అనుకుంటున్నాం. ఇంకా ముందు ఇంకా వెంచర్స్ ఏమైనా వేసే అవకాశం ఉంది? తప్పకుండా అది ముందుగా ఏమైనా డిసైడ్ అవ్వదు, ఎప్పటికప్పుడు మనం ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా చేస్తాం. రియల్ ఎస్టేట్ రంగంలోనూ అటు వ్యాపార రంగంలోనూ మీరు అగ్రగామిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. మరోసారి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. మరొకసారి నెల్లూరు ప్రజలందరికీ, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. తేజు డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సపోర్టర్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోవూరు నియోజకవర్గం నుంచి ఇక్కడికి మనతో వచ్చారు. సో ఆయనతో మాట్లాడదాం. సార్, ముందుగా మీకు మా HN9 టీవీ ఛానల్ తరఫున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు సార్. నా పేరు భాస్కర్ రెడ్డి, కోవూరు. భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారా? అందరికి కోవూరు నియోజకవర్గం, జిల్లా, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఊర్లో ఎలా జరుపుతారు సార్? భోగి పండుగ కానీ, సంక్రాంతి కానీ అన్ని కూడా పండుగలు కోవూరు చాలా ఫేమస్గా చేసుకుంటారు. ఎద్దుల పందాలు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి బాగా జరుగుతాయి. సో కోవూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మీ కోవూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ మాత్రం ఇప్పటికే బాగా చేస్తుందమ్మా, అనుకున్నవి కూడా అనుకున్న కన్నా ఎక్కువగానే డెవలప్మెంట్ చేస్తుంది. సో 2026లో ఇంకా ఎలా ఉండాలని బాగా చేయాలని కోరుకుంటున్నామా. ఎమ్మెల్యే కానీ, ఎంపీ గారు కానీ మంచి వాళ్ళని ఎన్నుకున్నాము, బాగానే అభివృద్ధి చేస్తున్నారు. మొత్తానికి వాటర్ ప్లాంట్స్ అన్ని కూడా VPR ఫౌండేషన్ ద్వారా ఈ రోజు కూడా 2 ప్లాంట్లు ఓపెనింగ్ ఉందమ్మా. VPR చాలా మాకు మంచిగా ఉంది, బాగుంది.